వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జిల్లా నేతలు కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అభిమానుల కోలాహలం మధ్య బయటకు వచ్చారు. తనపై అక్రమ కేసులు పెట్టారు, చిత్ర విచిత్రమైన కేసులు పెట్టారు, 7 పీటీ వారెంట్లు వేశారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. తమ లక్ష్య సాధనలో జైలు అడ్డంకి కాదని, నెల్లూరు జిల్లా ప్రజలే తన ఆస్తి అని చెప్పారు. సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతికి అడ్డే లేకుండా పోయింది. ఆ దోపిడీని అడ్డుకుంటాం, ప్రభుత్వంపై పోరాటానికి మానసికంగా సిద్ధంగా ఉన్నామన్నారు కాకాని. కూటమి ప్రభుత్వం కాకానిపై వరుసగా కేసులు పెట్టగా ఒక్కో దాంట్లో బెయిల్ మంజూరవుతూ వచ్చింది. రుస్తుం మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసులను బెయిల్ లభించినట్లయింది. బెయిల్పై ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా ఆ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో కాకానికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. వివిధ కేసుల్లో 86 రోజులు రిమాండ్ ఖైదీగా కాకాని జైల్లో గడిపారు. అయితే ఆయన మంగళవారమే విడుదల కావాల్సి ఉండగా ప్రక్రియ జాప్యం కావడంతో ఈ ఉదయం విడుదలయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. మునీంద్ర. శాలిని, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లాలో నమోదైనటువంటి పలు కేసుల్లో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో దాదాపుగా 85 రోజుల పాటు ఉన్నారు. అయితే మొత్తం మీద అంటే ఆయనకున్నటువంటి సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వాన్ని నిందించడం, అదేవిధంగా చంద్రబాబు లోకేష్ పైన ఆరోపణలు చేయడం వంటి వాటితో పాటు పలు ఫోటోలను మార్కింగ్ చేశాడన్న ఆరోపణతో దాదాపుగా 4 నుంచి 5 సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కేసులు, అదేవిధంగా లిక్కర్ కేసు, అదేవిధంగా సోమిరెడ్డికి విదేశాల్లో ఆస్తులు కలిగి ఉన్నాయన్న ఆరోపణ చేసినటువంటి కేసులతో పాటు పొదలకూరు మండలంలో ఉన్నటువంటి పాల్పడ్డారన్న నేపథ్యంతో దాదాపుగా 10 కేసులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదయ్యాయి. దీనికి సంబంధించి 85 రోజుల క్రితం ఆయన్ని అరెస్ట్ చేసి నెల్లూరు సెంట్రల్ జైలు. అయితే ఈ కేసులకు సంబంధించి పలు కేసుల్లో నెల్లూరు జిల్లా సంబంధించిన కోర్టులో బెయిల్ మంజూరైనప్పటికీ కూడా రుస్తుం మైన్కి సంబంధించినటువంటి కేసులో మొన్న హైకోర్టు బెయిల్ మంజూరు కావడంతో ఆయన నిన్న విడుదలవుతారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి శ్రేణులు, అదేవిధంగా అభిమానులందరూ కూడా ఆశగా ఉంది. అయితే ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ పత్రాలు రావడం ఆలస్యం కావడంతో నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల అనేది కూడా వాయిదైంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలవుతున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున కారాగారానికి చేరుకుని ఆయనకి అందరూ కూడా స్వాగతం పలికారు. అయితే మొత్తం మీద అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతో ఆత్మస్థైర్యంతో కూడా ఆయన కూటమి ప్రభుత్వం పైన మళ్ళీ అంటే దాదాపుగా అంటే ఒక మాజీ మంత్రి పైన పలు కేసులు 8 కేసులు పెట్టి దాదాపుగా 80 రోజుల పాటు జైల్లో ఉంచడం ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసులతో ఎవరైతే జైల్లో ఉన్నారో వారందరూ అంటే జైల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వారందరినీ కూడా కలిసే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించిందని చెప్పి కూడా ఆయన వ్యంగ్యంగా కూడా మాట్లాడడం జరిగింది. అయితే మొత్తం మీద జైల్లో ఉన్నటువంటి రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. బయటకు వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలతో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అదేవిధంగా ఆయన కుమారుడు చేసేటువంటి అక్రమాలపైన కూడా ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉంటారని కూడా చెప్పారు. మొత్తం మీద అంటే ఆయనకి హైకోర్టు ఒక షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ఆయన నెల్లూరు జిల్లాలో ఉండకూడదు, అదేవిధంగా ఇటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు వెళ్ళాలంటే ఎవరైతే విచారణ అధికారులు ఉన్నారో వారి అనుమతి తీసుకోవాలి. అదేవిధంగా ఆయన పాస్పోర్ట్ ను కూడా ఇప్పటికే కోర్టు సరెండర్ చేయమని చెప్పి పోలీసులకు సరెండర్ చేయమని ఆదేశించబట్టి ఇప్పటికి ఆయన పాస్పోర్ట్ కూడా చేశారు. అయితే మొత్తం మీద అంటే బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా ప్రతి ఆదివారం ఎక్కడైతే విచారణ జరిగేటువంటి పోలీస్ స్టేషన్ వెళ్ళి ఆయన హాజరు కావాల్సినటువంటి స్వతంత్ర కూడినటువంటి బెయిల్ పొంది. అయితే మొత్తం మీద దాదాపుగా 80 రోజుల నుంచి జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన అభిమానులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అంటే కూటమి ప్రభుత్వం పైన తిరుగుబాటు కానీ అదేవిధంగా ప్రశ్నించేటువంటి ఒక వ్యక్తి మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు. అదేవిధంగా ఎప్పటిలాగానే మునుపటిలాగానే కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కూటమి ప్రభుత్వం పైన మళ్ళీ కూడా తిరుగుబాటు అదేవిధంగా కొన్ని ఆరోపణలు చేసేటువంటి క్రమంలో కూడా ఆయన ఉన్నారని చెప్పి ఆశాభావం కూడా వ్యక్తం. అదే మొత్తం మీద అంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి 8 కేసుల్లో ఇప్పటికీ ఇటు నెల్లూరు జిల్లా కోర్టు అదేవిధంగా హైకోర్టులో బెయిల్ మంజూరు కావడంతో ఆయన ఈ రోజు విడుదలయ్యారు. అయితే ఈ షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు విషయంలో ఆయన ఎక్కడ ఉంటారు అదేవిధంగా ఎక్కడ ఉండాలి అనే విషయం పైన కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మునీంద్ర.